శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరంచ ఋష్యశృంగేశం తుంగాన్ లోకగురూన్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష్య బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరగ్గి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు నెల 2వ తారీఖు లగాయతు ఆగస్టు 8వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో కుజుని యొక్క మార్పు చాలా విశేషంగా కనబడుతూ ఉన్నది. వృషభ రాశి నుండి మిథునానికి కుజుని యొక్క సంక్రమణం జరిగింది కాబట్టి మిథునమందు కుజుని యొక్క సంచారం ఉన్నది. కర్కాటక రాశి యందు గురు బుధ రవిగ్రహముల యొక్క సంచారం ఉన్నది. సింహమందు కేతువు, కన్యారాశి యందు శుక్రుడు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు రాహువు, మీనమందు వక్రగతిలో ఉండేటువంటి శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు కుంభము, మీనము, మేషము, వృషభ రాశులు యందు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు దాదాపుగా ఒక అర్ధ సంవత్సరం తర్వాత యోగిస్తూ ఉండడం అనేటువంటిది ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. తృతీయ స్థానమందు కుజుడు అటు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని తీసుకొచ్చేటువంటి గ్రహంగా చెప్పవచ్చును. అందులోనూ ఆదిగతో ఫలదో రవిభౌమౌ, మారిన వెంటనే ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహం కాబట్టి కుజుడు చాలా యోగ్యమైన ఫలితాన్ని ఇస్తూ ఈ వారం అంతా కూడా మేషరాశి వారికి సుఖ సంతోషాలని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, అదృష్టాన్ని ప్రధానంగా తీసుకొచ్చేటువంటి గ్రహంగా మనం చెప్పుకోవచ్చును. కుజుడితో పాటుగా చంద్రుడు ఈ వారంలో చాలా బలంగా ఉన్నారు. లాభస్థానమందు మనస్సౌఖ్యం, యశోవృద్ధి కాబట్టి అటు మానసిక ప్రశాంతతని అధికంగా ఇస్తూ, అలాగే మనసుకు నచ్చినటువంటి మానసిక ఉల్లాసానికి కావలసినటువంటి పనులన్నీ కూడా చేయిస్తూ ఉంటారు. అటు చంద్రుడి యొక్క బలం, అలాగే రాహు యోగ్యంగా ఉన్నారు. దేశాంతరవాసానికి సంబంధించిన విషయాలు లేదా ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు, ఉద్యోగంలో ఏదైనా ఒడిదుడుకులు ఉంటే అవన్నీ తగ్గడాలు, ముఖ్యంగా చీడపీడలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు తగ్గించడానికి రాహు చాలా ఉపయోగపడుతూ ఉంటారు. వీటితో పాటుగా బుధుడు ప్రధానంగా చతుర్థ స్థానముందు బుద్ధికారకుడు. అలాగే వాహనాలకి సంబంధించి, ఉద్యోగాలకి సంబంధించి ఏదైనా ప్రతిబంధకాలు ఉంటే ఆయన తొలగించేలా చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ వారంలో మేషరాశి వారికి గత వారంతో పోల్చుకుంటే చాలా మెరుగైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. కాబట్టి అటు మానసికంగాను, ఆరోగ్యపరంగాను, శారీరకంగాను, సామాజికంగాను కూడా చాలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ రాశి వారిని వెనక్కిలాగే గ్రహస్థితి కూడా ఉన్నది. ఏలినాటి శని, అర్ధాష్టమ రవి, అర్ధాష్టమ గురుడు ఉన్నప్పటికీ కూడా ఏదైనా దీనివల్ల కుటుంబపరమైనటువంటి చిన్నపాటి ఇబ్బందులు, కొన్ని ఆకస్మిక ఖర్చులు కనబడ్డప్పటికీ కూడా వారం మొత్తము కూడా ఈ కుజుడు లేదా బుధుడు లేదా రాహువు గ్రహాల తాలూకు డామినేషన్ చాలా అధికంగా ఉండడం వల్ల ఈ వారం చాలా యోగదాయకంగా సాగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే ఎక్కువగా పరమేశ్వరుడికి సంబంధించిన రుద్రాష్టకాన్ని కానీ, శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని కానీ పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి వృషభ రాశి.